హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ప్రతిరోజు అందరూ లెక్క ప్రకారం అయితే అలారం పెట్టుకొని కొందరు, లేదంటే ఒక అలవాటుగా కొందరు లెగుస్తూ ఉంటారు. కానీ మాకైతే అలా కాదు. మా ఇంట్లో కోడిరాజు ఉన్నాడు కదా, వాడైతే నిద్ర లేపేస్తాడు. ఇంకా వాడి కోసం వాడిని లేపి మార్నింగే బయట కట్టేసి ఇంకా మేము కూడా నిద్ర లేచిపోతూ ఉంటాం అనమాట. ఇంకా మార్నింగే వాడైతే 4:30 నుంచి స్టార్ట్ చేస్తాడు. ఒక్కోసారి కొత్తలో ఈ మధ్య ఏంటంటే 5:30కి స్టార్ట్ చేస్తున్నాడు. నా కోసం అనుకుంటా 5:30కి లేపడానికి. ఇంకా వాడు అలా అరుపులు మొదలు పెడతా ఉంటే ఇంకా నిద్ర పట్టదు. ఇంకా నిద్ర లేచేసి అలా బయట కట్టేసి వాడిని ఇంకా నా మిగతా పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లలు కూడా ఇద్దరిని నిద్ర లేపేసి వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించేస్తే ముందు ఒక పని అయిపోతుందని చెప్పి అదనమాట పంపించేస్తాను. తర్వాత వచ్చేసి వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి వాళ్ళ ఉప్మా చేసి పెట్టాను. పాపం అస్సలు నచ్చలేదు. కాకపోతే తినకపోతే కొడతాను అని చెప్పి భయంతో తిన్నారనమాట ఇద్దరు కూడా. సరే అలా తినేసి కొంచెం పాలు తాగేసి అలా స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వెంకీని కూడా నిద్ర లేపి వెంకీకి టీ ఇచ్చి నేను కూడా టీ తాగేసి వెంకీని అయితే ఇంకా పంపించలేదు. వెంకీ నేను ఇద్దరం ఒకేసారి దిగుతాం. వెంకీకేమో మధ్యాహ్నం 2 o'clock అనమాట డ్యూటీ. ఇంకా అప్పుడు వెళ్తారు. అప్పటిదాకా ఇంకా ఇద్దరం కలిపి గుడికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా వెంకీ వచ్చేలోపు నేనైతే కొన్ని బట్టలు ఉన్నాయి ఐరన్ చేయాల్సినవి. ఇంకేంటంటే మొత్తం ఆ బట్టలన్నీ కూడా సదిరి పెట్టేసుకున్నాను. కొద్దిగా ఒక్కొక్క పని నిదానంగా చేసుకున్నాను. ఇంట్లో ఉండట్లేదు కదా, ఇంట్లో ఉంటే ఏంటంటే ఏదో ఒక పని చేసుకుంటాను. ఇంట్లో కాదు కదా, ఇప్పుడు డ్యూటీకి కూడా వెళ్తున్నాను కాబట్టి కుదరట్లేదు. ఏంటంటే ఒకేసారి అంతా ఇదైపోతుంది. ఇల్లంతా కూడా ఏంటంటే బయట నుంచి వచ్చేపాటికి ఓపిక అంతా అయిపోతుంది. అది కాక మా మెట్లకి వచ్చేపాటికి ఇంకా సగం ఓపిక చచ్చిపోతుంది అనమాట. ఇంటికి రాగానే అలా కూర్చొని టీయో కాఫీయో తాగేసి కాసేపు నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా పైకి రాగానే ఇంకేంటంటే ఇంకా ఇంట్లో పని ఎక్కడ పని అక్కడే, జస్ట్ వండుకోవడం, తినడం, ఉతుక్కోవడం, ఇంకా ఉతుక్కుని బట్టలు మడత పెట్టుకోవడం వరకు అయిపోతుంది. ఇంకా నెలకు ఒకసారైనా క్లీనింగ్ పెట్టుకుందాం అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారి పెట్టుకుంటున్నాను ఆ క్లీనింగ్. ఎక్కువ పని కాదు, ఎక్కువ సామాన్లు లేవు. అయినా సరే కొంచెం నాకేమో కాలు బాగోలేదు. ఆటక దగ్గరేమో కుర్చీ అవి ఎక్కి అవన్నీ క్లీన్ చేయాలి, వంటగది కానీ ఇది కానీ. అందుకని ఆటక వరకు వదిలేసి కింద వరకు చదువుకునేదాన్ని. ఇంకేంటంటే మొన్న సండే కొంచెం పెయిన్ కిల్లర్స్ వేసుకొని ట్యాబ్లెట్స్ ఇంకా ఆటకంతా ఇల్లంతా కూడా సదిరి పెట్టేసుకున్నాను. 2 days పట్టిందనమాట. వంటగది ఒకరోజు, మామూలు గది ఒకరోజు, ఈ బట్టలు ఇస్త్రీ చేసుకోవడం ఒకరోజు, అన్నీ అలా 3 days అలా చేసేసుకున్నాను అనమాట. ఇంకేంటంటే వెంకీ శుభ్రంగా పూజ అంతా కంప్లీట్ చేసేసారు. నేనేంటంటే హెడ్ బాత్ చేసినప్పుడు మార్నింగే చేసేసి మిగతా పనులన్నీ చేసుకునేదాకా తలకి అలా గుడ్డ కట్టుకొని ఉంటే తడంతా పీల్చేసిద్ది కాబట్టి నేను జడేసుకునే టయానికి నా జుట్టు అంతా ఆరిపోయింది ఈరోజు. ఇంకా మామూలుగా కొన్ని రోజులు అయితే డ్యూటీకి పనంతా అయిపోయినాక డ్యూటీకి దిగే ముందు హెడ్ బాత్ చేసుకొని దిగితే ఏంటంటే అది అసలు తలస్నానం చేసినట్టే ఉండేది కాదు. మా డ్యూటీలో కోలీగ్స్ ఏమో నువ్వు అసలు తలస్నానం చేసావా అన్నట్టు ఉండేది అంటారు. అదనమాట విషయం. ఇక అలా మేము కింద దిగేటప్పుడు ఏంటంటే వెంకీ ఏమంటున్నారంటే, వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉండేవారు ఈ హౌస్లో కింద రెంట్కి. ఇక అక్కడ నుంచి ఖాళీ చేసి కిందకి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళ అన్నయ్య వాళ్ళు. సో అక్కడ సామాన్లు చూసి వాళ్ళు మర్చిపోయినట్టున్నారు అని చెప్పి అంటున్నారు. కాదులే ఇవి కాటా కోసం అని ఉంచారు అని చెప్పి అంటే అది మాట్లాడుకుంటూ అలా దిగిపోతున్నాం అనమాట. ఇంకా ఎలా ఎక్కడికంటే గుడికి వెళ్తున్నాం. నా హెయిర్ అంతా ఆరిపోతే మాత్రం అసలు ఎలా ఉంటుందంటే రింగులుగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక అలా గుడికి మామూలుగా అయితే దుర్గ గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ టైం సరిపోదు. మాకు ఉన్నదేమో అప్పటికి 9:30 అలా అయిపోతుంది. ఇంకా 10:30 కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా నేను, మళ్ళీ అక్కడ డోర్స్ తీయాలి కదా అని చెప్పి దగ్గరలో ఉన్న గుడి ఏదైనా చెప్పు, ఆ గుడికి వెళ్దాం అని చెప్పి అన్నాను. ఆయనకేమో శుక్రవారం కంపల్సరీగా అమ్మవారి గుడికి వెళ్ళాలి సెంటిమెంట్. అలా వెళ్ళకపోవడం వల్ల ఏమైనా జరిగిద్దా అంటే ఖచ్చితంగా ఆయనకి సెంటిమెంట్గా అవి జరుగుతూ ఉంటాయి. బండి రిపేర్ వచ్చింది, అలాగా కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఏదో ఒక గుడికి వచ్చాం కదా అని మనశ్శాంతిగా అయితే ఉండలేరు. సెంటిమెంట్గా ఫీల్ అయినప్పుడు ఆ సెంటిమెంట్కి తగ్గట్టుగా ఫాలో అయిపోవాలి. నేను వద్దన్నానని చెప్పి నేను వద్దు అన్నానంటే ఆ గుడికి ఇప్పుడు వద్దులే వేరే ఏదైనా గుడికి తీసుకెళ్ళు అన్నాను, వద్దు అని చెప్పి అనలేదు. ఇంకా అలా జరిగిందనమాట. ఇంకా సెంటిమెంట్గా ఫీల్ అయినప్పుడు ఇంకా ఒకసారి అనుభవం వచ్చింది కాబట్టి రెండోసారి అలా ఆ జోలికి వెళ్ళకూడదు అయితే నేను అనుకుంటున్నాను. ఇక ఈ గుడి కూడా చాలా బాగుంది. కింద మేము స్టార్టింగ్లో అమ్మవారి గుడి అయితే అక్కడ పూజారులు, పంతులు గారులు ఎక్కువ మంది ఉన్నారని ఫోన్ అయితే బయట తిడతారని ఇక 2nd floorకి వచ్చాక బాబా గుడి చూపించాను కదా మీకు, అక్కడైతే ఎక్కువగా పూజారులు గట్రా ఎవరు లేరు. సో దాంతో ఏంటంటే అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. ఇక చూసారు ఇక్కడ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ కూడా వీడియో షూట్ తీసుకుంటున్నాను. ఇక ఇది వచ్చేసి 2nd floor. 1st floorలో బాబా, కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అమ్మవార్లు, ఇంకా 2nd floorలో బాబా, ఇంకా 3rd floorలో వచ్చేసే వాటికి
వచ్చేపాటికి వెంకటేశ్వర స్వామి అనమాట. బయటంతా కూడా ఒక డాబా అనే ఫీలింగ్లో ఉంది. లోపలికి వెళ్ళేపాటికి గుడి వాతావరణం అనేది కనిపించింది. చాలా బాగుంది, ప్రశాంతంగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకా వెంకికి కూడా నచ్చింది. కాకపోతే ఒక చిన్న సెంటిమెంట్ అనమాట, అమ్మవారి గుడికి వెళ్ళాలి అనేది ఒక చిన్న సెంటిమెంట్. అక్కడికి వెళ్ళలేదు అని, దానివల్లే ఇలా జరిగిందని ఒక పెద్ద ఫీలింగ్ అనమాట. ఆ రోజే ఇంకా ఆ పని అయిందనమాట. అంటే గుడికి వెళ్ళాము ఆ రోజు మధ్యాహ్నం, ఇంకా బండి రిపేర్ వచ్చింది. ఇంకా సెంటిమెంట్గా ఆ మాట చెప్తూ ఉంటారనమాట. నేనైతే ఎక్కువగా పట్టించుకోను, కానీ కొన్ని విషయాల్లో అది అనుభవంగా తెలుస్తుంది అనమాట అందరికీ. అందరికీ తెలియదు. ఇక ఏంటంటే అదనమాట విషయం. ఇంకా మార్నింగ్ మేము వచ్చేపాటికి ఇక్కడికి 10 అయిపోయింది ఈ టెంపుల్కి వచ్చేపాటికి. ఇక ఈ టెంపుల్లో అయితే పూజ ఎలా చేయించుకుంటా ఉన్నాము. ప్రశాంతంగా ఉంది. అప్పటికే గుడి పొద్దున్నే వస్తారనుకుంటా. ఈ ఏరియాలో వాళ్ళు ఎక్కువగా డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు, ఆఫీసర్స్ అనమాట. దాంతో పొద్దున్నే వస్తారు. ఇక్కడ ఏంటంటే పంతులు గారు ప్రసాదం తీసుకునేటప్పుడు ఇలా వేలు ముడవకూడదు, ఇలా ఫ్రీగా పెట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఒక మంచి విషయమే కదా, షేర్ చేసుకుంటున్నా అని చెప్పి ఆ చిన్న వీడియో క్లిప్ అనేది ఉంచాను. తప్పుగా అనుకోరని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అమ్మవారు, ఆంజనేయ స్వామి గుడి, ఇంకా అందరి ఉన్నాయి. పేర్లు నాకు అందరి పేర్లు తెలియదు కానీ అందుకని చెప్పట్లేదు. ఇక అది ఇక్కడ కూర్చొని కాసేపు ప్రశాంతంగా దేవుడికి మనసులో ఉన్నదంతా చెప్పుకొని అలాగ కాస్త ప్రసాదం తినేసి బయలుదేరిపోతాం. మేము ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. వచ్చే ముందు చూసారు కదా ఇక్కడ పూజారులు వాళ్ళు ఉన్నారని షూట్ చేయలేదు. అదొక చిన్న క్లిప్. ఇక్కడ పైన వచ్చేపాటికి నేరేడు పళ్ళు చెట్లు కింద చూసారు ఎన్ని పళ్ళు పడిపోయి ఉన్నాయో. అదే చిన్నప్పుడు అయితే వెళ్ళి, అదే మీకు లాస్ట్ వీడియో క్లిప్లో కూడా చెప్పాను, ఆ చెట్టు కింద పళ్ళు తీసుకొని మట్టిలో కడుక్కొని శుభ్రంగా తినేవాళ్ళం. ఇప్పుడు అవి చూస్తే తినాలనిపించింది, తీయాలనిపించింది, కానీ వెంకి తిడతారు నాకు ఏంటది అని చెప్పి. అందుకని తీయలేదు. కానీ న్యాచురల్గా పండే పండ్లు అవి తింటే బలం. ఇప్పుడు హైబ్రిడ్ పళ్ళు తినడం వల్ల ఏంటంటే, ఇంకా వివరంగా చెప్తున్నాను, మోషన్స్ కూడా పట్టుకుంటున్నాయి ఆ హైబ్రిడ్ పళ్ళు తినడం వల్ల. ఒకరోజు తిన్నాను, నాకు ఆ ఫీలింగ్ బాగా కనబడింది అనమాట. దాంతో ఇంకా హైబ్రిడ్ పళ్ళు తినకూడదు అని ఫిక్స్ అయ్యాను. కానీ ఆ వెంకీకి అర్థం కాదు కదా, ఒకవేళ నేను రోడ్డు మీద తీసాను అంటే నన్ను అక్కడ తిడతారు, ఏంటి అలాగా చిన్నపిల్లలాగా అది ఇదని. ఇక అక్కడి నుంచి టిఫిన్ తినేసి నన్ను డ్యూటీలో దింపేసారు. డ్యూటీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 అలా అవుతుంది టైము. ఇంకా రాజు వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చాను. ఇది వచ్చేసి చిన్న గేటు, అటువైపు ఇంకా పెద్ద గేట్ ఉంది. ఆ పెద్ద గేట్ నుంచి ఎక్కువగా వెళ్తారు. అయితే ఇటువైపు వాళ్ళకి ఇటు దగ్గర అనమాట. ఇంకా నేను ఏంటంటే ఆటో అన్న వస్తానన్నారని అక్కడ వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ షూట్ చేశాను. ఇంకా రాజుని ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు తీసుకురావాలంటే కుదరట్లేదు. దాంతో ఏంటంటే ఆటో మాట్లాడదామని చెప్పి వెంకీ అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు. అక్కడికి వచ్చి మాట్లాడతాం, పిల్లవాడిని చూపిస్తే మేము డైలీ తీసుకెళ్తామని చెప్పి అన్నారు అన్నయ్య. ఇంకా దాంతో ఏంటంటే ఇక అలా చూపించాను అనమాట. పిల్లవాడిని చూపించి మాట్లాడి వచ్చాను. ఇక తర్వాత ఇంటికి రాగానే చక్కగా కాఫీ పెట్టేసుకున్నాను, పిల్లలకి పాలు ఇచ్చేసాను. ఇంకా నేనైతే ఈ ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మడత పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళకైనా, బయటకి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైనా, ఎవరికైనా ఇంట్లో పని మాత్రం తగ్గదు. కానీ చూసే వాళ్ళకేమో అలా కనిపించదు, వీళ్ళు ఏం చేస్తున్నారులే అని అనుకుంటారు. మన పని మనకు ఉంటుంది, మనకు చాలు. ఇంకా నలుగురికి చేయాలంటే చాలా కష్టం. కానీ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది లేడీస్ ఉన్నారు. మనం ఏంటంటే నేను లక్కీగా అనుకునేది ఏంటంటే, నేను ఇంకా ఉమ్మడి కుటుంబం కాదు, సింగిల్గా నేను కాబట్టి ఈజీగా రన్ అయిపోతుందిలే నాకు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అంటే ఇంకా తోటికోడలు, అత్తమామలు, ఇలా అందరూ చుట్టాలందరూ ఉంటారు. చుట్టాలంటే మన వాళ్ళందరూ ఉంటారు. బిజీగా 10-15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరి బట్టలు ఉతుక్కోవాలి, వాళ్ళందరి అంట్లు తోమాలి, వాళ్ళందరి పనులు ఉంటాయి. ఇంకా అలా లేకుండా నాకు లక్కీగా నేను, నా పిల్లలు, నా భర్త, నలుగురియే ఉన్నాయి కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే మాత్రం. ఇంకా బయట వరకు అంటే నాకన్నా ఎక్కువగా చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు కదా అని అనుకుంటాను. ఇంకా రేపటికేమో శనివారం కదా, సాటర్డేకి ఇంకా దోశల పిండి నానబెట్టుకుందాం అని చెప్పి ఇలా నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నెయిల్లోకి ఆ బియ్యం వెళ్ళిపోతుంది అనమాట, అది చూపిస్తున్నాను. ఇంతవరకు అసలు నా గోర్లు పెరిగేవే కాదు. అయితే ఇప్పుడు వాషింగ్ మెషిన్ రావడం ఒక సగం వత్తు పని తగ్గిపోయింది. వాషింగ్ మెషిన్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. మా ఆయన గిఫ్ట్గా ఇచ్చారని చెప్పాను కదా మీకు, నా బర్త్డే గిఫ్ట్ అని. ఆ వాషింగ్ మెషిన్ మాకు కొండ మీద ప్రాంతం కాబట్టి మాకు వాటర్ ట్యాంక్ లేదు కాబట్టి అది మామూలుది తీసుకున్నాం అనమాట, లేకపోతే ఆటోమేటిక్గా తీసుకునే వాళ్ళం. ఇంకా వెంకీ అయితే నాకు అది తీసుకొచ్చారు. ఇంకేంటంటే ఈ నెయిల్స్
చెప్పాను కదా, నాకు కాలుకి ఒకటి బాగోకపోతే ఆ కాలు నొప్పి వల్ల నేను అదేంటి కాల్షియం టాబ్లెట్లు వాడుకున్నాను. దాంతో ఏమంటే గోళ్ళు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనమాట. ఇక ఇది ఫ్రెండ్స్ మా ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ వాషింగ్ మెషిన్. నేనైతే ఫుల్ హ్యాపీ. అయితే ఎక్కువగా ఇవి ఇందులో వేసి ఉతకడం కన్నా మామూలుగా ఉతికేదానమే ఇష్టం అయ్యేది స్టార్టింగ్లో. అయితే నేను బయటికి వెళ్ళి వచ్చి ఇంట్లో చేయాలంటే నా వల్ల కావట్లా. దానికి తోడు మెట్లు ఎక్కాలి కదా, నాకేమో మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే యాక్సిడెంట్ అయింది, మా ఆయనకి నేను కలిపి పడిపోయాం ఒక 1 year బ్యాక్. అప్పుడు నొప్పి ఇప్పుడు బయట వేస్తుంది అనమాట. మోకాలు విపరీతంగా నొప్పి వస్తూ ఉంది. దాంతో మా ఆయన అడిగితే నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట సర్ప్రైజ్గా.